అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. బట్ ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత భరణి గారు చేసిన సహాయం, ఆ ఎపిసోడ్ తనుజకు నెగిటివ్ అవుతుంది, ఆ ఎపిసోడ్ తనుజకు పాజిటివ్ అవుతుంది. మరి మీరు కామెంట్ చేయండి. అలాగే హిమానిలకు అండ్ సంజన గారికి గొడవ మధ్యలో ఏంటి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు వాళ్ళ బాండింగ్ విడిపోవాల్సి వచ్చింది, బట్ ఏ విషయంలో ఓడిపోయారు, ఎందుకు విడిపోయారు అనేది మనము ఈ వీడియోలో కాస్త ముందుకెళ్ళక మాట్లాడుతున్నాం. లాస్ట్ తనుజని సిగరెట్ రూమ్కి ఎందుకు పిలిచారు, మరి సిగరెట్ రూమ్ పిలిచి ఏం అడిగింది, బిగ్ బాస్ ప్లాన్ ఏంటి, లాస్ట్ హిమాలయాలకు ఏదైనా ఓడించే టాస్క్ పెట్టండి అబ్బా. చూసి చూసి బోర్ కొడుతుంది. ప్రతి టాస్క్ హిమాలయాలకు గెలిస్తే ఇంకా చూసే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. బట్ హిమాలయం టాస్క్ ఓడియాలంటే బిగ్ బాస్ తరం కూడా కాకుంది. ఈ ఎపిసోడ్ మాత్రం పూరా మాస్ సాంగ్తో స్టార్ట్ అయింది మామ. అండ్ ఆ సాంగ్ కట్ చేసి అండ్ ఫస్టే తనుజకు అలాగే హిమాలయాలకు అక్కడి నుంచే గొడవ స్టార్ట్ అయింది. బట్ ఈ రోజైనా వాళ్ళు మాట్లాడతారేమనుకున్నా అది ఇంకా దూరం చేసిందే కానీ ఈ ఎపిసోడ్ మాత్రం ఇంకా దగ్గర చేయలేదు. బట్ ఈ గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మంగళవారం ఎపిసోడ్లో బిగ్ బాస్ టాస్క్ ఇచ్చింది. ఆ టాస్క్ నీట్గా హిమాలయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బట్ ఆ సంజన గారికి అర్థం కాలేదు. అక్కడి నుంచే తనుజ హిమాలయానికి సపోర్ట్ చేయడం అండ్ సంజన గారు హిమాలయానికి సపోర్ట్ చేయకపోవడం. మరి ఇక్కడ వీళ్ళ బాండింగ్ దగ్గర అయింది, ఇక్కడ వీళ్ళ బాండింగ్ విడిపోయింది. మరి దీనిలో మీరు ఎవరిది కరెక్ట్, ఎవరిది తప్పు, అండ్ సంజన గారు గేమ్ అర్థం చేసుకోలేదా లేకపోతే హిమాలయాన్ని తప్పుగా అపార్థం చేసుకున్నాడా, మీరు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్. ఈ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో నిజంగా చెప్పండి, హిమాలయన్న గెలిచినది జెన్యునా లేదంటే అన్ఫెయిర్, మీరు కామెంట్ చేయండి. మరి లాస్ట్ సంజన గారికి హిమాలయన్నది ఈక్వల్ ఉంది అండ్ బజర్ టైంకి. మరి వీళ్ళు సంచాలక్ భరణి గారు తప్ప లేకుంటే హిమాలయన్న తప్ప సంజన తప్ప ముగ్గురిలో నాకైతే 100% అక్కడ ముగ్గురిది తప్పు లేదు. ఎందుకంటే భరణి గారు చాలా మంచిగా చేశారు, సంచాలక్ వెరీ వెరీ గుడ్ ఆ విషయంలో మాత్రం. ఎందుకంటే చాలా కష్టపడ్డారు ముగ్గురు. బట్ హిమాలయన్న మాత్రం అసలు మీకు తెలిసిందే కదా, హిమాలయన్న ఏ టాస్క్ ఉడిపోడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తనుజ అండ్ సంజన గారు కూడా చాలా కష్టపడ్డారబ్బా. తనుజ అండ్ సంజన గారు చాలా కష్టపడ్డారబ్బా. నాకు సంజన చూసిన ప్రతిసారి ఇంట్లో ఇద్దరిని పిల్లలు పెట్టుకొని నిజంగా అంటే ఎంత ఏజో ఎగ్జాక్ట్ నాకు తెలియదు కానీ ఈ ఏజ్లో అంత కష్టపడి బట్ ఈరోజు టికెట్ ఫినాలే వరకు రావడం అంటే చాలా గొప్ప. మనం కానీ ఎక్స్పెక్ట్ చేయని విధంగా టికెట్ ఫినాలేకి వెళ్ళిందంటే బిగ్ బాస్ చరిత్రలో గుర్తుండిపోతుంది. ఎంతకాలం బిగ్ బాస్ ఉంటే అంతకాలం తను ఆ గేమ్లో ఎవరికి అన్ఫేర్ జరిగింది, ఎవరికి ఫేర్ జరిగింది, మరి బర్నీ గారు సంచలనం కరెక్ట్ చేశారా, మరి మీరు కామెంట్ చేయండి. నాకు ఇది 100% ఎవరికి అన్యాయం జరగలేదు. బట్ అక్కడ ఎక్కడో మాత్రం హిమాలయంలో మరీ టూ మచ్ గేమ్ అసలు వేరే లెవెల్ ఆడాడేమో అనిపించింది. అండ్ సంజన గారు తనుజ గారు కూడా చాలా బాగా ఆడారు. మరి అక్కడే ఇంకా చాలా మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. అండ్ హిమాలయనకు తనుజకు వాళ్ళిద్దరిలో ఎవరిది మిస్టేక్ ఉంది, అక్కడ ఎక్కడో సంజన గారు హిమాలయను నెగిటివ్గా పోర్ట్రేట్ చేయాలనిపించింది. ఎందుకంటే చిన్న చిన్న దాకా కలవడము, బట్ అది హిమాలయనకు ఎలా అవుతుందంటే బయటికి నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతుంది. బట్ మీ అందరికి తెలిసిందే కదా, హిమాలయన అంత ఈజీగా ఎవరిని హత్య చేయడు. అండ్ ఈ సంజనాన్ని హిమాలయనే మరి ఈ సాటర్డే ఎపిసోడ్ మనకి నాగ్ సార్ దాన్ని మరి కలుపుతాడో అది ఇంకా విడిపోతుందో మనకైతే తెలియదు. బట్ లాస్ట్లో మాత్రం వాళ్ళు కలుసుకున్నారు. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి నిజంగా చెప్పండి, ఈ గేమ్లో కూడా హిమాలయనే గెలిచాడు. మరి ఈ గేమ్ మరి ఇలాంటి గేమ్ నాకు ఏం అర్థం కావట్లేదు. టికెట్ ఫినాలకి ఇలాంటి గేమ్ ఎవరైనా పెడతారా? అసలు ఆ బెలూన్ టాస్క్లో నిజంగా చూడడానికి చాలా ఈజీగా ఉంది కానీ బట్ హిమాలయనకు ఆ టైంలో కాలు వేసుకోవడం, మళ్ళీ అది లైవ్లో ఎంతసేపు జరిగిందో నాకు తెలియదు. బట్ ఎపిసోడ్లో మాత్రం 2 minutes చూపించారు. ఆ 2 minutesలో మళ్ళీ తిరిగి వచ్చి ఆ గేమ్ ఆడిన విధానము, తనుజని ఓడించిన విధానం, ఒక బెలూన్ ఆల్రెడీ పలిగిపోయినా కూడా మళ్ళీ హిమాలయనే గెలిచాడు. మరి ఇందులో ఈ గేమ్లో ఎంతమందికి హిమాలయన్ నచ్చాడు, ఎంతమంది హిమాలయన్ జెన్యున్గా ఆడాడు, హిమాలయన్ ప్రాణం పెట్టి గేమ్ ఆడాడు అనిపించిందో కామెంట్ చేయండి. బట్ అండ్ భరణి గారు ఓడిపోయిన తర్వాత తనుజకి ఇస్తాడా అండ్ సంజనాకి ఇస్తాడా, హిమాలయన్కి ఇస్తాడా, ముగ్గురు హౌస్లో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఓ రోజు కింద ఆయన తనుజకి భరణి గారికి గొడవ పడింది. బట్ నిజంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు భరణి గారు తనుజకి ఇస్తారని. నేనైతే డెఫినెట్గా ఆయన హిమాలయన్కి ఇస్తాడేమో అనుకున్నా. బట్ మనం ఎక్స్పెక్ట్ చేయని జరుగుతున్నాయి కదా, మనకు కూడా కిక్ ఉంటుంది. బట్ ఆ విషయంలో మాత్రం మనం భరణి గారు నాకైతే కూడా అన్యాయం చేసేదేమో అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ తనుజ అప్పటికే టాప్లో ఉంది. మరి ఆ విషయంలో ఆయన హిమాలయన్కి అండ్ సంజన గారికి ఇచ్చింటే బాగుండు. బట్ అది ఎవరు డిసిషన్ వాళ్ళది. ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు కాబట్టి మరి వాళ్ళ ఇవ్వాలనుకునేకి ఇస్తాడు. ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఆయన ఇవ్వాలనుకున్న వారికి ఇస్తాడు. దానిలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఎవరు ఒపీనియన్ వాళ్ళది. బట్ చివరిలో ఒక టాస్క్ జరిగింది. నిజంగా ఈ టాస్క్ హిమాలయన్ ఊడిపోయాడు, తనుజ గెలిచింది. అండ్ హిమాలయన్ చాలా బాధపడ్డాడు. ఎందుకంటే కష్టపడిన వాడికి ఫలితం కావాలనుకుంటారు కాబట్టి. బట్ హిమాలయన్ కూడా అలాగే ఆలోచించాడు. చాలా ప్రతి గేమ్
కొట్టుకుంటూ వచ్చి చివరిలో ఓడిపోయాడు. నిజంగా ఆ గేమ్లో బిగ్ బాస్ అన్ఫేర్ చేసిందా లేకపోతే సంచాలక్ అన్ఫేర్ చేశాడా, మరి అది ఇమానియల్ అలా ఊహించుకున్నాడా, మరి ఏదనుకుంటున్నాడో కామెంట్ చేయండి. నాకైతే అనిపిస్తుంది అక్కడ ఇమానియల్ తప్పలేదు, సంచాలక్ తప్పలేదు, మరి బిగ్ బాస్ తప్పలేదు. ఎందుకంటే బిగ్ బాస్ అంత ఈజీగా ఎప్పుడు ఎవరికి తప్పు చేయదబ్బా, ప్రతి ఒక్కరికి ఫేరే చేస్తుంది. మరి ఆ ఇమానియల్ కూడా ఎవరికైనా అలాగే ఉంది అక్కడ. నిజంగా కళ్యాణ్ పెట్టి తనుజ పెట్టి చూస్తే కూడా అలాగే ఉంది. అది అనుకున్నంత లేదు అది కడ్డి. మరి అందుకే ఆ బ్యాగులు సరిగ్గా పడలేదేమో. బట్ ఇది మాత్రం మనకు సాటర్డే ఎపిసోడ్ మరి దీన్ని నాకు సార్ చూపెడతాడేమో అనుకుంటున్నా, చూపెట్టాలని కోరుకుంటున్నా కూడా. ఎందుకంటే లాస్ట్ తనుజ చాలా మెచ్యూరిటీగా బిహేవ్ చేసిందేమో అనిపించింది. ఎందుకంటే డబ్బుకి అమ్మడపోలేదు తనుజ. 3 లక్షలు కట్టయితే నీ ప్రైజ్ మనలో నుంచి మరి టికెట్ ఫినాలేకి వెళ్తారా మీరు, అండ్ ఆడి ఈ వారం సేవ్ అయ్యి అంటే తనుజ మాత్రం దానికి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే జనం ఓటుతోటే నేను వెళ్తా బిగ్ బాస్, ఎందుకంటే జనమే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది కాబట్టి ఇది కాస్త ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను నమ్ముతున్నా కాబట్టి నేను వెళ్తా అనిపించింది. అక్కడ మాత్రం చాలా మెచ్యూరిటీగా బిహేవ్ చేసింది అనిపించింది. మరి బిగ్ బాస్ మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టారు కదా. బట్ తను కూడా బిగ్ బాస్ యాక్సెప్ట్ చేసింది. మరి ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మరి ఎవరికి పాజిటివ్ జరుగుతుంది, ఎవరికి నెగిటివిటీ జరుగుతుంది, మీరు ఎవరు అండ్ అన్ఫేర్గా ఆడారు, మరి ఎవరు ఫేర్ ఆడారు, ఇది నాకైతే కామెంట్ చేయండి. బిగ్ బాస్ కంటెంట్ కోసం నా నుండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్.